ఓజీ మూవీ దాకా మొత్తం పైరసీ కాపీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అతని హార్డ్ డిస్క్లో మొత్తం 21,000 సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా సంపాదించాడు ఇమ్మడి రవి. అతని దగ్గర 50 లక్షల మంది డేటా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది అత్యంత భయంకరమైన వార్త. ఖచ్చితంగా 50 లక్షల మంది ఈ ఐబొమ్మని ఉపయోగించినటువంటి వాళ్ళ డేటా అతని దగ్గర ఉన్నట్లుగా తెలుస్తోంది. రవి దగ్గర ఉన్నటువంటి డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది అంటూ పోలీసులు చెప్తున్నారు. రవి అరెస్ట్ను కొంతమంది నెటిజన్స్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళ వర్షన్స్ ఏంటి? టికెట్ల రేట్లు పెంచడంతో మిడిల్ క్లాస్ ప్రజలు సినిమాలకు దూరం అవుతున్నారని, దానివల్లనే ఇలాంటి వాళ్ళకి పాపులారిటీ పెరుగుతోంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐబొమ్మతో ఇండస్ట్రీకి ఇప్పటి వరకు 22,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అంటూ ఓవరాల్గా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు నిజంగా ఐబొమ్మ వల్ల ఇండస్ట్రీకి ఎలా నష్టం జరిగింది, ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అవ్వడం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఎలా లాభం జరగబోతోంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సహజంగా ఐబొమ్మని యూజ్ చేస్తున్నప్పుడు అందులో ఏమీ అద్భుతమైన క్వాలిటీ ఏమి ఉండదు, పూర్ క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. కంపేరిటివ్లీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా గొప్పగా ఉంటుందంటే అది ఉండదు. కానీ ఎందుకని ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక 150 రూపాయల నుంచి మొదలు పెడితే, ఇక సినిమాని బట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రేట్లు ఉంటాయి. కానీ థియేటర్కి వెళ్ళి చూడడానికి ఎందుకని బద్దకిస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇలా అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అయింది, ముందు ముందు ఇంకా వచ్చే అవకాశం లేదా? రావడానికి మోటివ్ ఏంటి? దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఇండస్ట్రీ నుంచి ఏమైనా తప్పిదాలు ఉన్నాయా? దానివల్ల కూడా ప్రేక్షకులు ఇటువైపు కొంచెం దృష్టి సారిస్తున్నారా? ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతో శేఖర్ భాష గారు జాయిన్ అవుతున్నారు, సోషల్ యాక్టివిస్ట్, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే రామ సత్యనారాయణ గారు, ప్రముఖ ప్రొడ్యూసర్, మనందరికీ సుపరిచితులే. మరికొద్దిసేపట్లో నట్టుకుమార్ గారు కూడా జాయిన్ అవుతారు, ప్రముఖ ప్రొడ్యూసర్, మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి రాబోతున్నారు. ముందుగా ఒకసారి రామ సత్యనారాయణ గారు, ఇండస్ట్రీలో మీరు చాలా ఏళ్లుగా, దశాబ్దాలుగా ఉన్నారు, ఎన్నో సినిమాలు చేశారు. సో ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది మీకు గుడ్ న్యూసేనా? 100% గుడ్ న్యూస్ అండి. అంటే 2019 నుంచి అతను స్టార్ట్ చేశారని చెప్తున్నాడు. ఈ 6 సంవత్సరాల్లోని పట్టుకోపోవడానికి అది పోలీసుల వైఫల్యమా లేదా మన నిర్మాతల వైఫల్యం తెలియదు. మన దిల్రాజు గారి ఎఫ్టీసీ చైర్మన్ అయిన తర్వాత సజ్జనార్ గారిని కలవటం, ఆయన యాక్షన్ తీసుకుంటానంటాం, వెంటనే ఆడు స్పందించి సవాల్ విసరటం అనేది ఇక్కడ సినిమాకి కథ స్టార్ట్ అయింది. అక్కడ అనుకున్న ప్రకారమే పోలీసులు కూడా మామూలు కాదని నిరూపించుతూ సూపర్ పోలీసులను తెలియజేస్తూ ఆయన అరెస్ట్ చేయడం అనేది చాలా శుభసూచకం. సినిమా ఇండస్ట్రీకి డెఫినెట్గా మంచి జరుగుతుందండి. ఇకపోతే నష్టం ఎందుకు జరుగుతుంది? నెట్జన్ ఏదో ఊపిరి పీల్చుకున్నారు, నెట్జన్ ఏదో అంటున్నారు కదా, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేయాలి? చెవుకు వేరే అల్లు సీతారామరాజు అయితే మహానుభావుడు మహాత్మా గాంధీ అతను దేశాన్ని ఉద్ధరిస్తానికి పెట్టాడు. అతను అప్పుడు బ్లాక్ మెయిల్ చేసినప్పుడు కూడా అన్నాడు, నేను సినిమా ఇబ్బంది పడుతున్న ప్రేక్షకుల కోసం నేను చేస్తున్నాను ఇదంతా. మీరెవరు? హెల్ప్ చేస్తున్నానని చెప్పి. మీరు రాజకీయ నాయకుల, దేశోద్ధారకుల? మీరెవరు? మీరేనా సీఎమ్మా లేకపోతే ఇంకోటి ఉందా? మీకు పోస్ట్ ఏంటి? అలా ప్రతి కూడా అనుకుంటే మీకు డబ్బు ఉంది కదా నేను దోషెత్త ధర్మం అది. మీకు సామాన్య మానవుడికి హెల్ప్ చేయాలనుకుంటే ఇతను సినిమా తీసి ఫ్రీగా చూపించమనండి, ఇతను తీయమండి సినిమా. అంతేగాని ఎవడో తీసి 10-100 కోట్లు పెట్టి తీసిన సినిమాని వీడు దొబ్బి మళ్ళీ చూపించడం మీకు. సరే, ఇప్పుడు రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు కొంతమంది. అంటే ఎందుకంటే ఉన్న వాళ్ళని ఏదో దోచుకొని లేని వాళ్ళకి ఇస్తుంటాడు కదా రాబిన్ హుడ్. సో ఇతన్ని కూడా కొంతమంది కంపేర్ చేశారు. నేను నెట్లో చూశాను కొంతమంది. సినిమా ఇండస్ట్రీలో రాబిన్ హుడ్ లాంటి ఇతను, చాలా మంది సినిమా టికెట్ల రేట్లు అంత భయంకరంగా పెరిగిపోతున్నాయి, అవి కొనలేని వాళ్ళు ఇక్కడ చూసుకుంటున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే కదా, అతను చెప్పింది కరెక్టే కదా అని కొంతమంది. తప్పండి, దీని వెనకాల అసలు మోటివ్ వేరే ఉందండి. అసలు మోటివ్ వేరే ఉంది. రాబిన్ హుడ్ ఇంకోటి మనం పోల్చక్కలేదు అతన్ని అండి. అతను డెఫినెట్ గా ఇతను భవిష్యత్తులో ఒక యాప్లు తయారు చేయడం కోసం, లేదా బెట్టింగ్ యాప్లకి సపోర్ట్ చేయడం కోసం ఒక ట్రైలర్ లాగా అతను ఉపయోగపడుతున్నాడు తప్ప ఇది ఇతను ఏమి దేశాన్ని ఉద్ధరించడం కాదు, ప్రేక్షకులను ఉద్ధరించడం కాదు. ఆల్రెడీ 50 లక్షల మంది డాటా ఉందన్నాడు కదా, ఆ డాటా చాలా మంది చాలా చోట్ల ఉందండి. ఇంతకుముందు విషయాల్లో సినిమా తీశాడు, దాంట్లో మనం జిరాక్స్ మన ఆధార్ కార్డు పట్టుకెళ్తే జిరాక్స్ తీసాడు, పక్కన పెట్టి ఎవరికి అమ్ముతుంటాడు. అలాగే చాలా మంది ఉంది. ఇప్పుడు మనం ఫోన్లో మాడుతుంటే రోజును ఏరియా కాల్స్ వస్తుంటాయి, అవన్నీ రికార్డ్ చేసి పట్టుకెళ్తుంటారు. ఇలా 100 రకాల మార్గాల్లో డాటా కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇతను దేశాన్ని ఉద్ధరించడం కాదు, ప్రేక్షకులను ఉద్ధరించడం కాదు. అయితే మీరు ప్రేక్షకులు సఫర్ అవుతున్నారని దానికి చిన్న న్యాయం ఉంది. దానికి మా ఇండస్ట్రీ తరపు నుంచి మేము కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరిని? పెద్ద ప్రొడ్యూసర్ని. చిన్న సినిమాల వల్ల, చిన్న ప్రొడ్యూసర్ వల్ల ఎవరికి నష్టం లేదండి. జరిగే పని అసలు
జరగకపోవచ్చు. అదే ఇప్పుడు మా యూఎఫ్ఓ క్యూబ్ ఉందండి, అన్యాయంగా దోస్తున్నారు, మాకు తెలుసు, మేము పోరాడుతున్నాం. అలాగే ప్రతిసారి పోరాడుతుంటాం తప్ప అన్ని జరుగుతూ జరగవంటే తెలియదండి. ఇంకా ఇప్పుడు దిల్ రాజు గారు ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక ప్రామిస్ ఇస్తారు, ఏమని మా అందుబాటులో ఉన్న థియేటర్లు అన్నింటికి కూడా, అంటే నా కంట్రోల్ ఉన్న థియేటర్లు అందరికి కూడా యూఎఫ్ఓ క్యూబ్ నిర్మాత కట్టకుండా థియేటర్లు కట్టేలా చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. అంటే మంచి ఉద్దేశం ముందుకు వచ్చాడుగా, ముందు అది జరిగిందా జరగలేదంటే తర్వాత చెప్పి మాట్లాడుకుందాం, ఇంకా టైం పడుతుంది కాబట్టి. మంచి జరగడం చాలా టైం పడుతుంది సార్, చెడుకు వెంటనే టైం ఈజీగా దొరుకుద్ది టైము. ఏది ఏమైనా అతను పట్టుకోవడం అనేది సజ్జనార్ గారు గ్రేట్ పర్సన్. డెఫినెట్గా ఇండస్ట్రీకి అతని వల్ల ఎంతో కొంత మనకు మంచి జరుగుద్ది సజ్జనార్ గారి వల్ల. నెక్స్ట్ మూవీ రూల్ ఉంది కదా, ఆ లైన్లో ఉన్నాడు, అలా నెక్స్ట్ ఇంకోటి ఉన్నారు, వీళ్ళందరూ కూడా చేస్తారు. ఈ పైరసీ సెల్ మా ఛాంబర్లో ఉంది, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక్కడ తీర్తి ఇంకో చోట పెడతారు, ఇంకో చోట తీర్తి ఇంకో చోట పెడుతున్నాడు. ఇతను 65 ఉన్నాయంటే వెబ్సైట్లు అండి, ఇవన్నీ కూడా తీస్తారండి, బయట తీస్తారు. ఇతను ఎవరో ప్రేక్షకులకి హెల్ప్ చేద్దాం అయినా తప్పండి అది. దానికి కొంత రకాల మార్గాలు ఉన్నాయండి. లేదంటే ఇప్పుడు మా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమనంటే, పెద్ద సినిమాకి రేట్లు పెంచుకునే అవకాశం మీరు ఎలా ఇస్తున్నారో చిన్న సినిమాకి రేట్లు తగ్గించుకునే అవకాశం మాకు ఇవ్వండి మేము అడిగితే. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా 500 కోట్లు పెట్టి ఈ సినిమా తీశారు కాబట్టి రేట్లు పెంచమని అడిగారు. నేను 5 కోట్లు పెట్టి సినిమా తెస్తున్నాను, నాకు అంత రేటు ఎక్కలేదు, టికెట్ రేటు ప్రేక్షకుడు రావట్లా. కారణం ఏంటంటే ఒకటి రేట్లు హైకి రేట్లు అమ్మటం, రెండోది పాప్కార్న్ అనేది చాలా విషయం అండి. పక్కన 30 రూపాయలకి అమ్మే పాప్కార్న్ వీళ్ళు 300 రూపాయలకి అమ్ముతున్నారు, ఎంత అన్యాయం. పక్కన 20 రూపాయలకి అమ్మే కూల్ డ్రింక్ 100 రూపాయలకి అమ్ముతున్నారు. ఇది ఉందా ప్రపోజల్ ఉందా, రేట్లు తగ్గించుకోవడానికి కూడా ప్రపోజల్ ఉంది, మేము పెట్టాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ కట్టేది జీఎస్టీ కదండి, ఈ 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తే 1,00,000 మీద జీఎస్టీ కట్టాలి, 10,000 ఖర్చు చేస్తే 10,000 జీఎస్టీ కట్టాలి. ఈ రేట్లు పెరగడం వల్ల ఏంటంటే 1,00,000 సినిమా తీసుకున్నాడు, 10 లక్షల సినిమా తీసుకున్నాడు, 50 లక్షల సినిమా తీసుకున్నాడండి. ఆడికి రేట్లు ఎందుకో రేటు, ఆ రేటు జనం ఎందుకు వస్తారు, దాంట్లో హీరో లేడు, ఎందుకు వస్తారు జనం రావాలంటే హీరో ఉన్నాడు కాబట్టి వచ్చారు. పైగా ఈ పెద్ద హీరోలు కూడా, పెద్ద హీరో ప్రొడ్యూసర్లు కూడా ఫ్యాన్స్ క్యాష్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు సినిమాలకి మూలం కదండి, ఫ్యాన్స్ వల్ల సినిమాలు నిలబడేది. వాళ్ళు మొదటి రోజున 2,000 రూపాయలు 3,000 రూపాయలు టికెట్ అమ్మి ఫ్యాన్స్ నాశనం చేయడం ఎంతవరకు న్యాయం? ఓకే, మాట్లాడదాం ఈ అంశాల గురించి కొంచెం డీప్గా మనం డిస్కస్ చేద్దాం. శేఖర్ భాష గారు మీరేమంటారు? ఓవరాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగినటువంటి మొత్తం ఏదో ఒక పెద్ద సినిమా స్టోరీ లాగే అయింది. ఆయన బ్లాక్మెయిల్ చేయడం, తర్వాత మనం పోలీసులు పట్టుకోవడం కానీ స్టార్టింగ్ నుంచి కూడా. సో ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది నొప్పి ఏంటో.